సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ జిల్లాలో మరో పెను ప్రమాదం అయితే సంభవించింది. ఫుడ్ పాయిజన్ అయితే అయిందనమాట. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవ్వడం అయితే జరిగింది. కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థులకు అస్వస్థత. వైఎస్ఆర్ జిల్లా కాజీపేటలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో కలుషిత ఆహారం తిని సుమారు 30 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాలికలకు వాంతులు, విరేచనాలు రావడంతో తల్లిదండ్రులు వారిని కడప రిమ్స్తో పాటు పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా చేర్పించి చికిత్స చేస్తూ ఉన్నారు. పాఠశాలలో అందించే మధ్యాహ్న భోజనంతో పాటు కలుషిత నీరు తాగటం వల్ల తమకు 3 రోజులుగా వాంతులు, విరేచనాలు అవుతున్నాయని విద్యార్థులు అయితే మీడియాకు అయితే తెలియడంతో సోమవారం విషయం వెలుగులోకి అయితే వచ్చింది. పాఠశాలలో తాగునీటి సంకలనం వంటశాలను డిఎంహెచ్ఓ నాగరాజు, డిప్యూటీ డిఈఓ రాజగోపాల్ రెడ్డి, తహసీల్దారు, పంచాయతీ అధికారులు పరిశీలించారు. ట్యాంకులు శుభ్రం చేయకుండా కలుషిత నీటిని వంటకు వాడటము, వాటిని బాలికలు తాగడానికి ఉపయోగించడంతో అస్వస్థతకు గురైనట్లయితే ప్రాథమిక విచారణలో అయితే బయటపడిందనమాట. సో ఈ విధంగా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలకు ఎలా గ్యారంటీ ఉందని చెప్పేసి అక్కడున్న వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా విద్యార్థులకు సంబంధించి ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు.